హలో, నేను నిన్న కోసిన చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అండి. చాలామంది పచ్చడి చేస్తారా మాకు తెలియని కూడా తెలియదన్నారు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం అయితే మనం చిక్కుడుకాయలు మంచి క్లీన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది పక్కన పెట్టుకొని మనమైతే టమాటా పచ్చడి కోసం రెడీ చేసుకోవాలి. టమాటాలు తర్వాత చింతపండు వేసి మంచి దగ్గరికి మగ్గిన తర్వాత నేను చూపిస్తున్న కప్పుతో కప్పు కారము, హాఫ్ కప్పు ఉప్పు, కొంచెం ఆవపిండి, మెంతి పిండి, తర్వాత ఎల్లిపాయలు కూడా వేసి దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు టమాటా పచ్చడి చూపిస్తున్నారు కదా, ఎండబెట్టే పని లేకుండా అని చెప్పేసి అన్ని యూట్యూబ్లలో ఫుల్ వస్తూ ఉంటుంది పచ్చడి. దీన్ని మంచిగా రుబ్బుకొని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపులు ఏం లేదండి, తాలింపు గింజలు తర్వాత ఎల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు వేసి ఇది కూడా మంచిగా తాలింపు కూడా మంచి ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదండి, ఆ టమాటాల గుజ్జు మొత్తం ఫ్రై చేసి దాంట్లోనే మనం కొంచెం తర్వాత మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలు వేసి ఇంకొద్దిసేపు మొత్తం కలిసేటట్టు పెట్టుకుని ఊరబెట్టుకొని 2 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది. సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది, బయట పెట్టండి, నాది గ్యారెంటీ.